శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. సహజంగానే మనం ఫలితాలు తెలుగు దాని ప్రకారం ఉగాది నుంచి మనం ఉగాది దాకా చెప్పుకుంటాం. చాలామంది ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ప్రకారం కూడా చెప్తే డిసెంబర్ దాకా, జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతోంది అనే విషయాలు చెప్పడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే కొత్త సంవత్సరం వస్తోందంటేనే అందరూ ఎదురు చూసేది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆర్థికంగా చాలా బాగుంటుందా, ప్రమోషన్స్ వస్తాయా, వృత్తిపరంగా ఆరోగ్యం ఎలా ఉంటుంది, వివాహ యోగాలు, అవివాహితులు ఎవరైనా ఉంటే వారికి వివాహ యోగాలు కలిసి వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. అలాగే విద్యార్థులు విదేశాల్లో చదువుకునే వాళ్ళకి విదేశీ యోగాలు అనుకూలిస్తున్నాయా, ఇలా అన్ని విషయాలు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఒక ఆతృత ఉత్సాహం కూడా ఉంటుంది. ప్రతి వాళ్ళకి తెలుసుకోవాలి ఎలా ఉండబోతుంది, మనం ఎలా ప్లాన్ చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా మనం సక్సెస్ఫుల్గా మనం వెళ్ళగలుగుతాం అనే విషయాలు కూడా తెలుస్తుంటాయి. సహజంగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఎక్కువ కాలం రాశిలో ఉండే గ్రహాల ఆధారంగా చెప్పడం జరుగుతుంది. మనం జనరల్గా సహజంగా ప్రతి నెలా కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. రవి, బుధ, శుక్ర మార్పుల ప్రకారం, దినఫలాలు అన్నవి చంద్ర మార్పుల ప్రకారం, చంద్రగ్రహం గమనం ప్రకారం కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఈ సంవత్సర ఫలితాలు మటుకు ఎక్కువ కాలం రాశిలో ఉండే గురువు, రాహువు, కేతువు, శని వీటి సంచారం ఎలా ఉండబోతోంది, ఈ సంచార ప్రకారం ద్వాదశ రాశుల వారికి ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గోచార గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో చూస్తే కనుక మేషరాశిలో గురువు ఏప్రిల్ 30 దాకా సంచారం చేస్తాడు. మే 1వ తారీఖు నుంచి రాశి మారి వృషభ రాశిలో సంచారం చేస్తాడు. కన్యలో కేతు సంవత్సరం అంతా సంచారం, కుంభంలో శని కూడా సంవత్సరం అంతా సంచారం చేస్తాడు, మీనంలో రాహువు. అలాగే మే, జూన్, జూలై నెలలో శని కొంచెం వక్రిస్తాడు మధ్యలో. సహజంగా సంవత్సరం అంతా కూడా శతభిష నక్షత్రంలోనే శని సంచారం కూడా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో రవి, కుజులు, బుధుడు ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు. ప్రతి నెల కూడా రవి రాశి మారుతూ ఉంటాడు. దాని ప్రకారం మనం మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ ముఖ్యమైన ఈ గ్రహ సంచార ప్రకారం ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ ఫలితాలు జనవరి 1, 2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు మాత్రమే వర్తిస్తాయి. సంవత్సరం ఉగాది ఫలితాలు నూతన సంవత్సరంవి, క్రోధినామ సంవత్సరంవి మనం ఉగాది తర్వాత కూడా మనం చెప్పుకుందాం. కన్యారాశి. కన్యారాశి వారికి 2024 సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది గమనిస్తే కనుక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే హస్తా నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారిది కన్యారాశి అవుతుంది. అలాగే ఎవరి పేర్లైనా మొదటి అక్షరం టో, పా, పి, ఉ, షం, నా, ఢ, పే, పో ఈ అక్షరాలతో మొదలవుతుందో వారిది కూడా కన్యారాశి అవుతుంది. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. 2024 సంవత్సరం గోచార గ్రహస్థితి గమనిస్తే కనుక కన్యారాశి వారికి మొదటి హాఫ్ ఇయర్ అంటే పూర్వార్ధం ఆర్థికంగా, కుటుంబపరంగా చాలా బాగుంటుంది. ద్వితీయార్థంలో ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి, ఒత్తిడి కూడా తగ్గుతుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, వృత్తిపరంగా కూడా చాలా అవకాశాలు కలిసి వస్తాయి. అంటే మొత్తం మీరు చూసినప్పుడు 2024 సంవత్సరంలో చాలా మటుకు కన్యారాశి వారికి బాగుంది. ఆర్థిక పరంగా హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు మంచి ఫలితాలే, లాభదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు. సంవత్సర ప్రారంభంలో రాశ్యాధిపతి బుధుడు ధనుసు రాశిలో వ్యయాధిపతి అయిన రవితో కలిసి సంచారం, మరియు షష్ఠమ భావంలో శని రాహు నక్షత్రంలో సంచారం, శని యొక్క దృష్టి అష్టమ భావం పైన, వ్యయం భావం పైన, తృతీయ భావం పైన ఉండటం వలన ఆరోగ్య విషయాల్లో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగపరంగా ఎవరికైనా సరే అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరంలో వీరికి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి. అంటే ఎవరిని ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు కానీ ఎప్పటి నుంచో ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ అవకాశాలు ఈ సంవత్సరంలో చక్కగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గురువు గోచారం గమనిస్తే గురువు మే 1వ తారీఖున భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు.
గురువు యొక్క దృష్టి పంచమ దృష్టి రాశిపైన, నవమ దృష్టి పంచమ భావం పైన ఉండటం వలన ఈ సంవత్సరం అంతా మీకు మంచిగా ఆధ్యాత్మిక విషయాలు ఆసక్తి పెరగడం, తీర్థయాత్రలు కానీ దూర ప్రయాణాలు చేయడం వంటి అవకాశాలు ఎక్కువగా ఇకపోతే రాశిలోనే కేతు సంచారం చేస్తున్నాడు, సప్తమంలో రాహు సంచారం. దీనివలన ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో వైవాహిక జీవితం మటుకు కొంచెం మిశ్రమంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సంవత్సరాంతంలో చాలా మటుకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా గమనిస్తే కనుక మొదటి హాఫ్ ఇయర్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. మంచి మంచి అవకాశాలు రావటం, ఆ అవకాశాలు కలిసి వస్తాయి కూడా. మీకు మొదటి 6 నెలలు కూడా చాలా బాగుంది. మార్చి ఏప్రిల్ నెలలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో బదిలీలు అంటే స్థాన మార్పిడి కానీ బదిలీలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక విద్యార్థులు చూస్తే కనుక విద్యార్థులకి ప్రారంభంలో ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ నెల నుంచి చాలా బాగుంటుంది. ఏవైనా పోటీ పరీక్షలు రాసే వాళ్ళకు కూడా మంచి విజయ అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు. విదేశాల్లో చదవాలనుకొని హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం ఏప్రిల్ నెల మరియు ఆగస్టు నెల చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో మనం జిఆర్జీ కానీ జీమ్యాట్ కానీ ఇట్లా ఏమైనా ఎగ్జాంపుల్ శాట్ ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళు చక్కగా ఆ సమయంలో సెలెక్ట్ చేసుకుంటే బాగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తంగా ఆర్థిక పరంగా మటుకు కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకసారి ఎక్కువ వస్తుందో ఒకసారి తక్కువ, ఇలా హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా దాని గురించి తెలుసుకొని పెట్టుబడులు పెట్టండి. మే 1 తర్వాత మటుకు చాలా మటుకు బాగుంటుందని చెప్పవచ్చు. అంటే ద్వితీయార్థంలో ఆర్థిక పరంగా చాలా బలంగా ఉంది, అభివృద్ధి కూడా ఎక్కువగా ఉంది, మంచిగా ఉంది చెప్పవచ్చు. సంవత్సర ప్రారంభంలో రవి కుజుల సంచారం చతుర్థ భావంలో ఉండటం వలన కుటుంబంలో కొంచెం ఒత్తిడి, విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే తల్లి యొక్క ఆరోగ్య విషయమైన సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మార్చి నుండి జూన్ వరకు వైవాహిక జీవితంలో కొంచెం ఘర్షణలు, వివాదాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటికి తావివ్వకుండా సమయంతో వ్యవహరిస్తే కనుక సమస్యలు సర్దుకుంటాయి. వ్యాపారస్తులు వ్యాపారంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్యకాలం చాలా అనుకూలంగా ఉంది. అంటే కొత్త పెట్టుబడులు పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెట్టాలన్నా, చేయాలనుకున్న వారికి ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్యకాలం చాలా బాగుంది. కాబట్టి ఆ సమయంలో మనం పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు పొందుతాయి. అలాగే ఎవరైనా స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకున్న వారికి 24 సంవత్సరంలో ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ నెలలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఏదైనా ఆస్తి ప్రాపర్టీ లాంటివి గృహం కట్టాలన్నా, స్థలాలు కొనాలని ఇలాంటి ఎవరు చేయదలుచుకున్న వాళ్ళకి ఆగస్ట్ నెల కానీ, సెప్టెంబర్ నెల కానీ, నవంబర్ నెల చాలా బాగుందని చెప్పవచ్చు. కాబట్టి ఆ సమయంలో చేస్తే ఆ ట్రాన్సాక్షన్స్ వల్ల మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కొత్తగా ఎవరైనా వాహనాలు కొనాలనుకునే వారికి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో చాలా బాగున్నాయి. కాబట్టి ఆ సమయంలో కొనుక్కోండి. కన్యారాశి వారికి 2024 సంవత్సరంలో రాశిలోనే కేతు సంచారం ముఖ్యంగా మైనస్ పాయింట్ అంటే రాశిలో కేతు సంచారం చేయడం వల్ల కొంచెం ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఏర్పడటం, నేత్ర సంబంధమైన వ్యాధులు కానీ, ఉదర సంబంధమైన సమస్యలు కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మొదటి నుంచి కూడా మీ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే గణపతి ఆరాధన తప్పకుండా చేస్తూ ఉంటే కనుక చాలా మటుకు ఈ ఆరోగ్య సమస్యలు మనం అధిగమించగలుగుతాం. అదేవిధంగా మొత్తం మీద కన్యారాశి వారికి చాలా మటుకు 20 రోజులు మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ వ్యక్తిగత జాతకంలో కూడా మీకు రాహువు, శని, కేతువు, గురువు ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారు, ఎక్కడెక్కడ స్థితి పొంది ఉన్నారు, వారిపైన ఇప్పుడు జరిగే దశాభుక్తులు ఏంటి అది కూడా చూసుకొని దానికి తగ్గట్టుగా ఈ గోచార ఫలితాలు మీరు అన్వయించుకుంటే కనుక ఖచ్చితమైన ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మరింత అనుకూలమైన ఫలితాలు పొందాలంటే మీరు ఈ రాశివారు ప్రతిరోజు కూడా గణపతి ఆరాధన చేయటం, గణపతికి గరిక సమర్పించడం, మంగళవారం నియమాలు పాటించడం, గమ్ గణపతి అనే మంత్రాన్ని జపించడం, ఏదో ఒకటి చేయటం వలన చాలా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం, దుర్గా మంత్ర జపం చేయటం వలన కూడా చాలా మటుకు ప్రతికూలతలు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మీ జన్మ నక్షత్రం రోజున దశానాథునికి జపం చేయించుకోండి. సోమ, మంగళ, గురువారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆ రోజుల్లో ఎటువంటి ముఖ్యమైన పనులు చేసినా కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరొకసారి ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.